హాయ్ ఫ్రెండ్స్! వెంబడే ఒక ఛాన్స్ ఇప్పుడు టాపికొచ్చి ఎంసెట్ 24 సెవెన్స్ మనకు ఆల్రెడీ ట్రైల్స్ కూడా రిలీజ్ చేశారు. ఒకవేళ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించి లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకు కౌన్సెలింగ్ డేట్స్ ఎప్పుడుంటాయో కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో, టుడే వచ్చేసి మనకు ఈనాడు న్యూస్ పేపర్ చూసుకుంటే గనక మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు. సో, ఈ వీడియోలో మీ యొక్క డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై అయితే చేస్తాను. సో, వీడియో వచ్చేసి ఎవరైనా లైక్ చేయరు. సో, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసే సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియోకైతే నేను ఒక 100 లైక్‌ల టార్గెట్ ఇస్తున్నా. సో, ప్లీజ్ కంప్లీట్ అయితే చేసేయండి. సో, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాడు న్యూస్ పేపర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి మనకు. ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌లో అనేది మనకిచ్చారు. సో, మనకు పక్కన స్క్రోల్ చేస్తే త్వరలో కౌన్సెలింగ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ త్వరలో నిర్వహించనున్నట్లయితే మనకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మనకైతే శ్యామలరావు అయితే తెలిపారు. సో, మనకు ఇంజినీరింగ్ ఫీజుల విషయంలోనే హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో పాటు మనకు కళాశాల సీట్లకు సంబంధించి ఏఐసీటీఈ ఇచ్చిన అనుమతుల ప్రకారం ప్రభుత్వం అయితే ఆమోదం తెలపాలి. సో, ఈ ప్రక్రియ పూర్తయ్యేదాకా కౌన్సెలింగ్ అయితే చేపట్టనున్నారు. అంటే ఎప్పుడైతే ఈ యొక్క పర్మిషన్ అయితే మనకు వాళ్ళు ఇస్తారో ఏఐసీటీ వాళ్ళు, అప్పుడు మనకి ఆ కౌన్సెలింగ్ అయితే మనకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, మనకైతే కౌన్సెలింగ్ అయితే త్వరలో అయితే స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వీక్ కానీ, ఈ వీక్‌లో గానీ, దీనికి సంబంధించి మనకు అప్డేట్స్ మీకు ఇంటిమేట్ చేస్తాను. అలాగే చాలామంది స్టూడెంట్స్ డౌట్ అయితే అడుగుతున్నారు. అన్న మాకైతే రిజల్ట్స్‌లో అయితే తప్పైతే వచ్చాయి అనేది అడుగుతున్నారు. అండ్ మాకు ఇంటర్ మార్క్స్ కూడా యాడ్ చేసి మనకు రిజల్ట్స్ అయితే ఇస్తారా? ఒకవేళ ఇంటర్ మార్క్స్ కలిపి మాకైతే ర్యాంక్ ఇవ్వడం జరిగిందా అనేది అడుగుతున్నారు. సో, మీకైతే మెయిన్‌గా వచ్చేసైతే ఇంటర్ మార్క్స్ అయితే యాడ్ చేసి అయితే ఇవ్వలేదు ఆల్రెడీ. మీకైతే ఇంకా ఇంటర్ మార్క్స్ యాడ్ చేసి మీకు ర్యాంక్ కార్డ్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇవి ఓన్లీ మీకు ఏదైతే ఎంసెట్‌లోని మీరు రాసిన ఏదైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటాయి కదా! వీటికి సంబంధించి మార్క్స్‌ని ఒక ర్యాంక్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. అండ్ మాకు మెయిన్‌గా వచ్చేసి కొంతమందికైతే ఎంసెట్‌లో అయితే మార్క్స్ అయితే వచ్చాయి. కానీ ర్యాంక్ అయితే వాళ్ళు చూపించడం లేదు. సో, దీనికి ఇష్యూ ఏంటంటే ఎవరైతే మనకు డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయలేదో సో, వాళ్ళకైతే ర్యాంక్ అయితే చూపించదనమాట. ఆల్రెడీ ఆళ్ళు సప్లీ స్టూడెంట్ అయినా, సీబీఎస్ఈ స్టూడెంట్స్ అయినా సరే వాళ్ళకైతే ఆ విధంగా చూపించదు. మళ్ళీ మీకు ఈ యొక్క డిక్లరేషన్ ఆప్షన్ ఎప్పుడు ఎనేబుల్ చేస్తారంటే మీకు రిజల్ట్స్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లో కనపడుతుంది కదా! ఒక 2 ఆర్ 3 డేస్‌లో అయితే మీకు డిక్లరేషన్ కూడా అప్డేట్ చేస్తారు. అప్పుడు మీ యొక్క డిక్లరేషన్ అయితే మీరు సబ్మిట్ చేయొచ్చు. మీకైతే మళ్ళీ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇదనమాట మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, అలాగే మనకు 10+2 షిఫ్ట్ అనేది మనకు కొంతమందికైతే ఈ విధంగా కూడా ఎందుకు ఇస్తున్నారయితే అడుగుతున్నారు. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైతే మనకు 10+2 అంటే మనకి ఎవరైతే సప్లీ ఎగ్జామ్ అయితే రాసైతే ఉంటారు కదా! సో, వాళ్ళకైతే ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. సో, ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు. సో, ఇదనమాట వచ్చిన అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన వెంటనే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. వీడియోని వచ్చేసి లైక్ చేయరు. సో, ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ చేసి సపోర్ట్ ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.